మనము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక క్రమ పద్ధతిలో బైబిల్ అధ్యయనం మనం చేయాలని మనం ప్రారంభించున్నాం. ఆదికాండాన్ని మనము 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము మనిషి యొక్క ప్రారంభ చరిత్ర 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఈ యొక్క విషయాలను చూసుకుంటాం. రెండో విషయము దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం ఈ విషయాలు చూసుకుంటాం. సో రెండవ భాగం కనుక మనం వచ్చినట్లయితే దేవుడు తన అనాది సంకల్పంలో 4 పితృస్వాములను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందులో మొట్టమొదటి ఆయన అబ్రహాము, ఫాలోడ్ బై ఇస్సాక్, జాకబ్ అండ్ జోసెఫ్. మనము అబ్రహాము గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అబ్రహాము ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అని, విశ్వాసులకు తండ్రి అని, అనేక జనములకు తండ్రి అని, ఆయన తెరాహు కుమారుడని, విగ్రహారాధికుడైతే దేవుడు ఆయన్ని ఊరు అనే కల్దీలు ప్రాంతంలో నుండి పిలుచుకున్నాడని మనం చూసుకున్నాం. సో దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహాముకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ తర్వాత వాగ్దానం ప్రకారం అబ్రహాము కానానుకు వచ్చాడు. కానాను నుండి మరలా కరువు రావడాన్ని బట్టి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు నుండి మరలా తిరిగి ఆ యొక్క బేతేల్ హాయికి మధ్యలో అక్కడ వాసం చేశాడు. ఆ తర్వాత అబ్రహాము యొక్క దాసులకు, లోతు యొక్క దాసులకు కలహం వచ్చింది. ఆ కలహం బట్టి వారిద్దరూ విడిపోయారు. విడిపోయినప్పుడు లోతేమో శరీరానుసారుడై తన కన్నులెత్తి చూసి యోర్దాను నదీ ప్రవాహ ప్రాంతము చక్కగా మరి మంచిగా పచ్చిక బయలుతో ఉండడాన్ని బట్టి, అది దేవుని యొక్క తోట వలె ఉండడాన్ని బట్టి, ఐగుప్తు వలె ఉండడాన్ని బట్టి ఆ యొక్క లోతు తన యొక్క సొంత ఆలోచన బట్టి సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళిపోయి అక్కడ తన యొక్క గుడారం వేసుకున్నాడు. ఆ తర్వాత అబ్రహాం ఏమో మరి హెబ్రోనుకు వచ్చి అక్కడ వాసం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరి దేవుడు మరొకసారి అబ్రహాముకు వాగ్దానాలను, నిబంధనలను జ్ఞాపకం చేసి వాటిని నెరవేరుస్తాను అని 15వ అధ్యాయంలో చెప్తాడు. అబ్రహాము అంటాడు, దేవా నువ్వు నాకేమి ఇచ్చిన ఏమి, నేను సంతానం లేని వాడికి ఉన్నాను కదా, నా యొక్క గృహంలో మరి దాసులందరిలో పెద్దవాడైనటువంటి దమస్కు వాడైన ఎలియాజరే కదా నాకు ఆస్తికర్త, నా వారసుడు అని అన్నప్పుడు దేవుడు నిశ్చయముగా ఎలియాజరు నీ యొక్క వారసుడు కానేరడు, నీ గర్భమును పుట్టిన వాడే నీ వారసుడు అవుతాడని దేవుడు స్పష్టంగా చెప్తాడు. దేవా మరి అది నాకెలాగో తెలియను అని అంటాడు. అప్పుడు దేవుడు అబ్రహాంని బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రములను లెక్కబెట్టు, నీ చేతనైతే లెక్కబెట్టు, నీ సంతానము అలాగూ అగును అని బలులు అర్పించమంటాడు. అప్పుడు అబ్రహాము బలులు అర్పిస్తాడు. అబ్రహాము కొంచెంసేపు వరకు పక్షులు వాలకుండా తోలుతాడు. అయితే సంధ్య వేళ చీకటి ప్రొద్దుగుంకు ముందు అబ్రహాము గాఢ నిద్ర వచ్చి పడుకుంటాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క కళేబరంలో మధ్యగా వెళ్తాడు. వెళ్ళి అబ్రహాముకు చెప్తాడు, నీ సంతానానికి కానాను వాగ్దానముగా ఇస్తాను. అయితే నీ యొక్క సంతానము 400 సంవత్సరములు ఐగుప్తులో దాసులుగా ఉంటారు, వేరొక రాజు కింద దాసులుగా ఉంటారు, వారు వీరిని బాధిస్తారు. ఆ తర్వాత వారిని మరలా నేను ఇక్కడ తీసుకొని వస్తాను, వారు దీన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత మరి అల్ప విశ్వాసం బట్టి హాగరును అబ్రహాముకు భార్యగా చేస్తారు. సారా అల్ప విశ్వాసాన్ని బట్టి హాగరును అబ్రహాముకు భార్యగా ఇస్తుంది. అది ఒక బిగ్ మిస్టేక్. ఆ తర్వాత మరి హాగరేమో తను గర్భవతి అయినది మొదలుకొని మరి ఆ యొక్క తన యజమానురాలైనటువంటి సారాయిని నీచంగా చూసింది. అప్పుడు యజమానురాలు బాధ పెట్టినందువలన ఆవిడ ఆ యొక్క ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది, దూరంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క దూతను దర్శించి ఆవిడని గద్దించి, నువ్వు అలాగూ అతిశయించకూడదు, నీ యజమానురాలకు అణిగి మణిగుండని చెప్తుంది. అప్పుడు ఆవిడ మరలా తిరిగి వస్తుంది.
ఆ తర్వాత వారికి ఇష్మాయేల్ అనే కుమారుడు పుడతాడు. సో అంతవరకు మనము చూసుకున్నాం 16వ అధ్యాయం. ఈరోజు మనము అబ్రహాముకు దేవుడు మరొకసారి వాగ్దానాలను మరియు నిబంధనలను గుర్తు చేస్తాడు మరియు వారికి సున్నతి చేయిస్తాడు. సో ఈ విషయాలు 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో ఉంటాయి. సో ఈ 2 అధ్యాయాలను మనం సమ్మప్ చేస్తే మనం చక్కగా సిస్టమేటిక్గా అర్థం చేసుకుంటే 6 విషయాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిది, దేవుడు అబ్రహాముకు తన యొక్క నిబంధనలను, తన యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసి వాటిని మరలా స్థిరపరుస్తాడు, నిశ్చయపరుస్తాడు. నిశ్చయముగా నేను దీన్ని చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత సున్నతిని గురించినటువంటి నిబంధనను దేవుడు అబ్రహాము చేత చేయిస్తాడు. సున్నతి అనేటువంటిది ఒక నిబంధన, నిత్య నిబంధన. నీకు నీ సంతానానికి మీరు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కుటుంబంలో ప్రతి పురుషుడు సున్నతి చేయబడాలి అని చెప్తాడు. తర్వాత 3వ విషయానికి వచ్చినట్లయితే దేవుడు సారాను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు, అబ్రహాము తెలియపరుస్తాడు. 4వ విషయానికి మనం వచ్చినట్లయితే అబ్రహాము దేవుని ఎడల గౌరవం కలిగి, అబ్రహాము దేవుని ఎడల భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి మరి మంచిగా దేవుని దూతలను వారికి సేవ చేస్తాడు, హాస్పిటాలిటీని చూపిస్తాడు. ఆ తర్వాత మరి సారా కూడా దేవుడు నీ కుమారునిస్తానని వాగ్దాన పూర్వకంగా కుమారుడైన ఇస్సాకునిస్తానని వాగ్దానం చేస్తాడు, అష్యూరెన్స్ ఇస్తాడు. ఆ తర్వాత అబ్రహాము మరి లోతు కొరకు దేవుని వేడుకుంటాడు, ప్రభువా ఆ యొక్క పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాన్ని కాపాడుతావా అని వేడుకుంటాడు. ఎందుకు వేడుకుంటాడంటే సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపము పండి దేవుడు అగ్ని గంధకముల వర్షాన్ని ఆ పట్టణం మీద కుమ్మరించబోతున్నాను అని అబ్రహాముతో చెప్తాడు. అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే నా సహోదరుడు కుమారుడైనటువంటి లోతు కుటుంబం ఉంది కదా, వారు కూడా నశించిపోతారని దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు. ఆ విషయాలు మనం చూసుకుందాం. సో మొట్టమొదటి విషయానికి మనం వచ్చినట్లయితే దేవుడు అబ్రహాముకు మరొకసారి ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేస్తాడు, నిబంధనను వారికి అనుగ్రహిస్తాడు, ఇచ్చి వారికి మరలా ఆ యొక్క వాగ్దానాలను స్థిరపరుస్తాడు. చూడండి 17వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 1వ వచనం చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. చాప్టర్ 17 verse 1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఇక్కడ దేవుడు ఒక మాట అబ్రహాంతో చెప్తా ఉన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? 99 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు. ఇస్సాకు 86 సంవత్సరం వయసులో పుట్టాడు. 86 నుంచి 99 వరకు 13 సంవత్సరములు. ఈ 13 సంవత్సరములు అబ్రహాము మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకును అధికంగా ప్రేమిస్తూ, తన కుమారుని ఎడల ప్రేమ చూపిస్తూ, తన కుమారుడితో ఆనందిస్తూ దేవునితో ఉన్నటువంటి యొక్క సాన్నిహిత్యాన్ని కోల్పోయాడని మరి బైబిల్ పండితులు తెలియజేస్తారు. అందుకని దేవుడు మరి అబ్రహాముకు వార్నింగ్ ఇచ్చేటట్టు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును, I am the Almighty God, walk before me and be thou perfect. అంటే ఇక్కడ వెనకబడిపోయాడు. అబ్రహాము దేవుని ఎదుట నిర్దోషిగా నిందారహితుడుగా ఉండే విషయంలో వెనకబడిపోయాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడయుండుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇష్మాయేలుని ఆ కుమారుడుగా అనుగ్రహించబడిన తర్వాత అబ్రహాము ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేశాడు. దేవుని మీద ఉన్నటువంటి దృష్టి అంతా కూడా
ఇష్మాయేలు వైపు వెళ్ళిపోయినది. కనుక దేవుడు చెప్తా ఉన్నాడు, ఐ ఆమ్ ద ఫస్ట్, నేను మొట్టమొదటి ప్రయారిటీ నీకు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మరి దేవుడు తప్ప మరి ఏదైనా మన జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించినట్లయితే మరి దేవుడు దాన్ని సహించడు, ఓర్చుకొనడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో మన పిల్లలు కావచ్చు, మన భర్త కావచ్చు, మన భార్య కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ప్రొఫెషన్ కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, మన డబ్బు కావచ్చు, మన ఆస్తిపాస్తులు కావచ్చు, మన పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏవి కూడా దేవునికి మనకు మధ్య అడ్డుబండగా రాకూడదు. కనుక దేవుడు అబ్రహాంని గద్దిస్తా ఉన్నాడు, అబ్రహామా నా సన్నిధిలో నడు, నిందారహితు అయ్యుండు అని అంటున్నాడు. మేబీ ఆ సమయంలో అబ్రహాము మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించకపోయి ఉండొచ్చు ఆ 13 సంవత్సరముల కాలంలో. కనుక ప్రభు మనల్ని కూడా మనకు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నా కుమారుడా నీవు నా సన్నిధిలో నడు, నిందారహితుడు అయి ఉండుము. బి పర్ఫెక్ట్, బి బ్లేమ్లెస్, డు నాట్ బి స్పాటెడ్, wrinkled, ఆర్ డు నాట్ హ్యావ్ ఎనీ బ్లేమ్ ఆన్ యూ అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో, మన విశ్వాస యాత్రలో దేవునితో మనం నడుస్తూ ముందుకు సాగిపోవాలి, మనల్ని మనం పరిశుద్ధులుగా ఉంచుకోవాలి. అందుకనే తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు, అద్భుతమైనటువంటి మాట. తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటాడు, 4వ అధ్యాయము, తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు మనం పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటకు దేవుడు మనం పిలువలేదు. అందుకనే బి బ్లేమ్లెస్, బి పర్ఫెక్ట్ అని దేవుడు అంటున్నాడు. 4-5 వచనాలు కూడా చదువుకుందాం. 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధముగా ఉండి మీ ఘటములను ఎట్లు పరిశుద్ధముగా ఉంచుకోవాలనో కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటకే దేవుడు మనం పిలిచను కానీ అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనం పిలవలేదు. కాబట్టి మనం ప్రతి దినము కూడా, ప్రతి వారము, మరి ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మనము దేవుని ఎదుట నిందారహితులుగాను దేవుని సన్నిధిలో మనం ఆయన వెంబడించే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు, వెనక్కి తిరగకూడదు. నో టర్నింగ్ బ్యాక్, ఓన్లీ మార్చింగ్ విత్ క్రైస్ట్, ఫాలోయింగ్ క్రైస్ట్. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన గురి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. కాబట్టి మనం కుడి అడుగులకు తొలగకూడదు, ఏవి కూడా దేవునికి మనకు అడ్డుబండ్లుగా రాకూడదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముని హెచ్చరించి దేవుడు మరలా అబ్రహాముని బలపరుస్తా ఉన్నాడు, తన యొక్క నిబంధనను స్థిరపరుస్తా ఉన్నాడు. చూడండి 2వ వచనంలో మనం చూసినట్లయితే, నాకును నీకును మధ్య నిబంధన నియమిస్తానని చెప్పిన వెంటనే అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము సాగిలపడ్డాడు. అబ్రహాం ఫెల్ ఆన్ హిస్ ఫేస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్రహాంలో ఉన్నటువంటి ఒక మంచి మూమెంట్ అంటే, మరి ఆయన 13 సంవత్సరములు దేవుని ఎడల ఆయనకున్న ప్రేమ, దేవుని ఎడల ఆయనకున్నటువంటి ఆశ, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి గణపరిచే విధానము కొంచెం తగ్గినప్పటికీ కూడా, ద మూమెంట్ వెన్ గాడ్ అపియర్డ్ టు అబ్రహాం,
Abraham was a humble man. So he fell on his face before God. This is what we need to learn from Abraham. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం సాగిలపడాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం సాష్టాంగపడాలి. ప్రభువా, నీవు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ప్రభువా, నీవు పరిశుద్ధుడు, నేను అపవిత్రులను, అయినా నన్ను ప్రేమించావు, నా పాపములను కడిగావు, నన్ను పరిశుద్ధునిగా చేసేవాడిని. మనము దేవుని ఎదుట సాగిలపడాలి. సాగిలపడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు అక్కడేం రాయబడింది? అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఎప్పుడు మనం సాగిలు పడతామంటే, మనం హృదయంలో, మనము ఆత్మ విషయమై దీనిలో ఉన్నప్పుడు, మనము తగ్గింపు జీవితం కలిగిన వారమై ఉన్నప్పుడు, మనము ఎల్లప్పుడూ కూడా మనము పాపులమని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ, ఆయన పరిశుద్ధుడని మనం ఎరిగి ఉన్నప్పుడు, ఆయనకి దూరంగా ఉండి నేనేమి చేయలేను, ఆయనకు వేరుగా ఉండి నేనేమి చేయలేనని మనం ఎరిగి ఉన్నప్పుడు మనం సాగిల పడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ఏవి కూడా మనతో రావు. అవేవి కూడా మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేవు. అవేవి కూడా మన పాపాన్ని తీసివేయలేవు. కనుక మనము దేవుని ఎదుట సాగిలపడాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనం బలహీనంగా ఉన్నా, బలవంతులుగా ఉన్నా, మన వల్ల పొరపాట్లైనా ఏమైనా కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము సాగిలపడాలి, మోకరించాలి, సాష్టాంగ ప్రణామం చేయాలి. ప్రభువా, నేను పాపిని, నా ఎడల నన్ను కరుణించుము, నా ఎడల జాలి చూపించుము, నేను బలహీనుడును ప్రభువా అని ప్రభు ఎంత మనం వేడుకున్నప్పుడు ప్రభు మనకు సాయం చేస్తాడు. చూడండి, దేవుడు ఆ అబ్రాహాము సాగిల పడటాన్ని చూసి, అదేవిధంగా దేవుడు నమ్మదగిన జ్ఞాపకం చేసుకుంది కనుక ఆయన అబ్రాహామును మరి ఆశీర్వదిస్తానని మరలా ఆ యొక్క నిశ్చయతను తెలియచేస్తా ఉన్నాడు. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని, నీవు అనేక జన్మలకు తండ్రి వగుదువు. అబ్రాహాము కాదు, అబ్రహాము అనబడును. నీలో నుండి జన్ములు వస్తారు, రాజులు నీలో నుండి వచ్చెదరు. నీతో నీ సంతానంతో నిత్య నిబంధనను చేస్తున్నాను. మరి నిత్య స్వాస్థ్యముగా ఈ యొక్క కానానును నీకును నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నిబంధన చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా అబ్రాహాము సాగిలు పడినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాడు. అనేక జన్మలకు నువ్వు తండ్రి అవుతావు. నువ్వు అబ్రాహాము కాదు, అబ్రాహాము అనబడతావు, అనగా అనేక జన్మలకు తండ్రివి. నీలో నుండి అనేక జన్మలు వస్తారు, రాజులు వస్తారు. మరి నీతో నేను ఒక నిత్య నిబంధన చేస్తా ఉన్నాను. అదేంటంటే, నీవును నీ సంతానము నాకు ప్రజల యందురు, నేను మీకు దేవుడినై యుందును. అది ఎంతవరకు? నిత్య నిబంధన, భూమి ఉన్నంత వరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అంటున్నాడు, ఈ యొక్క కానానును నీకు నీ సంతానమునకు నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను అని అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అబ్రాహాము బలహీనతను బట్టి దేవుడు అబ్రాహాముని మరి శిక్షించలేదు, హెచ్చరించాడు. వెంటనే తన యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తను ఇచ్చిన వాగ్దానం 13వ అధ్యాయంలో అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా వాటినే పలుకుచున్నాడు. అబ్రాహామా, నీకు కానాను, నీ సంతతికి కానాను స్వాస్థ్యంగా ఇస్తాను అని అంటున్నాడు. రెండవ విషయానికి వచ్చినట్లయితే, మరి సున్నతి అనేటువంటిది ఇక్కడ శరీర సంబంధమైనదిగా మనకి కనబడుతుంది. 9వ వచనం మనం చదువుకుందాం. 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరముల్లో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీరు ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి సున్నతి మొట్టమొదటిగా ఇశ్రాయేలుకి ఇవ్వబడింది, అబ్రహాము ద్వారా ఇవ్వబడింది. అది 8వ దినమున సున్నతి చేయాలి.
దాని ద్వారా మీరు నా ప్రజలు అనేటువంటిది గుర్తు. సున్నతి చేయబడని వాడు మీలో నుండి కొట్టివేయబడును. కాబట్టి 8వ దినమున ప్రతి పురుషుడు, ప్రతి మేల్ చైల్డ్ సున్నతి చేయబడాలి అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, నా నిబంధన మీ శరీరం అందు నిత్య నిబంధనగా ఉండును. అందుకనే దీన్ని సర్కంసిషన్ ఫ్లెష్లీ సర్కంసిషన్ అని మనం అంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కార్యాన్ని అబ్రహాము చేశాడు. 23 నుంచి 27 వచనాన్ని మనం చదివినట్లయితే, అబ్రహాము మొదటగా సున్నతి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇష్మాయేలుకు చేయించాడు. తన దాసులకు అందరికి కూడా, వారి పిల్లలకు, తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన సున్నతి మరి చేయించాడు. సో ఇక్కడ సున్నతి అనేటువంటిది 2 రకాలుగా మనకు కనబడుతుంది. మొదటిది శరీర సున్నతి, రెండవది హృదయ సున్నతి. మొట్టమొదటి దాన్ని మనం చూసినట్లయితే, శరీర సున్నతి అనేటువంటిది మరి శరీర సంబంధమైనటువంటి నిత్య నిబంధన. మరి హృదయ సున్నతి అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి నిత్య నిబంధన. సో పాత నిబంధనలో శరీర సున్నతి ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఆ యొక్క శరీర సున్నతిని దాన్ని ఆయన కొట్టివేసి హృదయ సున్నతిని మనకు నేర్పించాడు. ఆ తర్వాత మరి శరీర సున్నతులు ఏం చేస్తారంటే, ఆ యొక్క మర్మాంగము పై చర్మమును వారు తీసివేస్తారు. ఆత్మ సున్నతిలో ఏం జరుగుతుందంటే, హృదయంలో ఉన్నటువంటి పాపము యేసు రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడుతుంది. శరీర సున్నతిలో హృదయ శుద్ధి లేదు. అది మనము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చదవండి. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మీయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనసు వలన కలగదు, దేవుని వలనే కలుగు. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. పాత నిబంధనలో అక్షరం వలన కలిగేది, క్రొత్త నిబంధనలో హృదయ సున్నతి ఆత్మ ద్వారా జరిగేది, పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. పాత నిబంధన శరీర సున్నతి ఏమో వెలుపలిది, మరి ఆత్మ సున్నతి ఏమో లోపల జరిగేటువంటి, హృదయంలో జరిగేటువంటి కార్యము. మరి ఇప్పటికి కూడా యూదులు ఆ యొక్క శరీర సున్నతిని పాటిస్తారు. 8వ దినమున వాళ్ళు సున్నతి చేస్తారు. వారు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించలేదు కనుక యెహోవా దేవుడిని వారు అంగీకరిస్తారు కనుక, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు కనుక వారు ఇంకును అదే ఫాలో అవుతా ఉన్నారు. అయితే మనమందరం కూడా ఆత్మీయ యూదులు. మనమందరం కూడా ఎవరమే? ఆత్మీయంగా యూదులమే. సో ఆ తర్వాత ఈ యొక్క శరీర సున్నతి అనేటువంటిది పుట్టివేయబడింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో రక్తంను చిందించిన తర్వాత మరి మనకు ఆత్మ సున్నతి లేదా హృదయ సున్నతి అనేటువంటి, ఆత్మ ద్వారా హృదయ సున్నతి అనేటువంటిది అనుగ్రహింపబడింది. సో కాబట్టి ఎవ్రీ బిలీవర్ మస్ట్ హ్యావ్ ది సర్కంసెషన్ ఆఫ్ హార్ట్. అంటే ఒక హృదయానికి, ఆ హృదయం చెడిపోతే ఎలాగ సర్జరీ చేస్తారో, మరి హార్ట్ రీప్లేస్మెంట్ ఎలాగైతే చేస్తారో, లేకుంటే పేస్ మేకర్స్ కానీ, లేకుంటే దానిలో మరి వెంట్రికల్ అసిస్టెంట్ డివైజెస్ కానీ ఎట్లాగైతే పెడతారో, ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన హృదయాలకు సున్నతి అనే సర్జరీ చేసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మన పాపమును కడిగి వేశాడు, మన పవిత్రులుగా చేశాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనకి ఇచ్చాడు, మన హృదయంలో వాసం చేసేటట్లు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది. ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి మనల్ని ఎవడు విడిపించగలడు అని పౌలు గారు చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అయితే మరి ఈ యొక్క బాహ్య సంబంధమైన సున్నతి, శరీర సంబంధమైనటువంటి సున్నతి పొందటం, పొందకపోవటం అనేటువంటిది మరి అది పెద్ద మనకి లెక్క కాదు, అది ఇంపార్టెంట్ కాదు అని 1 కొరింథీ 9వ అధ్యాయం 19వ వచనంలో
చెప్తాడు. మరి ఏంటి ముఖ్యమనంటే మరి కీపింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనడం, హృదయ సున్నతి పొందటం అనేది ముఖ్యం, కానీ ఇప్పుడు శరీర సున్నతి అనేటువంటిది ముఖ్యము కాదు. ఎందుకు అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరి అందరినీ మరి సమాధాన పరిచేవాడు దేవుడు కనుక విశ్వాసము ద్వారా అందరినీ నీతిమంతులుగా చేసినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కనుక మరి బాహ్య సున్నతి మనకి ఇప్పుడు అవసరం లేదు. విషయాన్ని కనుక వచ్చినట్లయితే మరొకసారి అబ్రహాంకి బయలుపరుస్తాడు, సారాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్తాడు. చూడండి 17వ అధ్యాయము 17 నుంచి 17 వచనాలు చదువుకుందాం. 17వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వారికి సంతానము కలుగునా. 17వ అధ్యాయం అక్క 17వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. నేను 17 చదువుకున్నా. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారయి అనవద్దు, ఏమనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుణ్ణి కలుగ చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండను, జనముల రాజులు ఆమె వల్ల కలుగునని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము దేవుడు మరి సారాను కూడా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. షూర్లీ ఐ విల్ బ్లెస్ సారా అండ్ గివ్ ది ఏ సన్ బై హర్ అండ్ షీ షల్ బి మదర్ ఆఫ్ ఆల్ నేషన్స్ అండ్ కింగ్స్ ఆఫ్ పీపుల్ షల్ బి ఆఫ్ హర్ అంటున్నాడు. ఆవిడకి సారాయి అనబడదు, సారా. సారా అనగా రాజకుమారి, ప్రిన్సెస్ అని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి అబ్రహాం ఈ విషయాలు విని ఏం చేశాడు? అబ్రహాం నవ్వాడు. నవ్వి, దేవా ప్రవ్వా నా తండ్రి, నేనేమో 100 సంవత్సరాల వాడను, సారా ఏమో 90 సంవత్సరముల వయసు ఉడికినది, ఈ వయసులో మాకు సంతానము కలుగునా? ఈ సంతానం కలుగునా? నువ్వు మాకు ఇస్మాయిల్ని ఇచ్చావు, ఇస్మాయిల్ను ఆశీర్వదించు ప్రభా, ఇస్మాయిల్ను మాకు ఇచ్చావు కదా, ఆయన్ని నువ్వు కాపాడు, అది చాలు మాకు ప్రవ్వా అని అబ్రహాం అంటాడు. అబ్రహాం అన్నప్పుడు దేవుడు అంటాడు, ఇస్మాయిల్ను కూడా నేను ఆశీర్వదిస్తా. 17వ అధ్యాయం 20వ వచనం, ఆదికాండం 17వ అధ్యాయము 20వ వచనం, జెనసిస్ చాప్టర్ 17:20. ఇస్మాయిల్ను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింప చేసేదను. అతడు 12 మంది రాజులను కనును. అతన్ని గొప్ప జనముగా చేసేదను అని అంటున్నాడు. అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నీ గర్భంలో పుట్టినవాడు కనుక, నీ సంతానము కనుక, నువ్వు అతని గురించి వేడుకున్నావు కనుక ఇస్మాయిల్ నేను విడిచిపెట్టను. చూడండి, ఇప్పుడు 12 మంది రాజులైన వీళ్ళు ఎవరంటే మన మధ్యధర ప్రాంతంలో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి 12 దేశంలో చెందినటువంటి రాజులు, రాయల్ కింగ్స్. వాళ్ళు గొప్పగా దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలని గొప్ప ఒక దేశంగా వారిని చేస్తాడు. సో అది మనం చూస్తూనే వచ్చిన చరిత్రలో మనం చూస్తాం. అయితే దేవుడు ఏమంటున్నాడు అబ్రహాంతో, అబ్రహామా నేను నీకు సారా ద్వారా సంతానం ఇస్తాను అని స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 21వ వచనం, 21వ వచనం, 17వ వచనం. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. దేవుడు అబ్రహాముతో నిబంధనను స్థిరపరుస్తూ, అబ్రహామా నువ్వు నమ్మట్లేదు, ఇంకా నీలో సందేహం ఉంది, సారా మీలో కూడా సందేహం ఉన్నది, అయితే నా నిబంధనను స్థిరపరుస్తున్నాను,
నీకు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుని పేరు ఇస్సాకను అని పేరు పెడతావు. మరి ఆ కుమారుని ద్వారా నా నిబంధనను స్థిరపరుస్తాను అంటున్నాడు. ఇంతవరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో పేరు చెప్పలేదు, అయితే ఇక్కడ పేరు కూడా చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు మరి అబ్రహాంకు సారాకు ఆ యొక్క నిబంధన వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. ఏమంటాడు? వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ కౌగిట కుమారుడు ఇస్సాకు అనే కుమారుడు అని అంటాడు. సో దీంతో అధ్యాయం అయిపోతుంది. 18వ అధ్యాయానికి వచ్చినట్లయితే అబ్రహాము మరి దేవుని మరియు ఇద్దరు దూతలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఎంతగా ప్రేమిస్తాడు, వారిని ఎంతగా గౌరవిస్తాడు, వారిని ఎంతగా ఘనపరుస్తాడు, వారికి ఎంతగా పరిచర్య చేస్తాడు మనం ఇక్కడ చూస్తాం. 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. ఫస్ట్ చదవండి త్వరగా, మనకు సమయం కొంచెమే ఉంది. 18 నుంచి. మరియు మామ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్టు చెయ్యమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. 8 కూడా చదువుతాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే 3 వ్యక్తులు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో ఉన్న అబ్రహాము దగ్గరకు వచ్చారు. ఎండవేళ వచ్చారు, బాగా ఎండ కాస్తుంది. అబ్రహాము ఆ ఎండవేళ తన గుడారం దగ్గర కూర్చొని ఉన్నాడు, గుడార ద్వారం దగ్గర. దూరం నుండి చూసి అబ్రహాము వారిని గుర్తుపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలో దేవుని దూతలను గుర్తుపడతారు. సో గుర్తుపట్టినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆయన దాసుడు కదా, ఆయన యజమానుడు కదా, ఆయన ఒక ధనవంతుడు కదా. మరి వెంటనే పనివాడిని పిలిచి, ఎలియాజర్ని పిలిచి, వాళ్ళు ఎవరు మన ఇంటికి వస్తున్నారు, వారిని వెళ్ళి పిలుచుకొని అనలేదు, వాళ్ళని తీసుకొని అనలేదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం సా 3 men and he ran to meet them. ఎంత గొప్ప మాట మనం ఇప్పుడు చూసుకుంటాం. అబ్రహాము వారిని కనుగొని వారిని కలవడానికి పరుగెత్తుకొని వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దూతలను కలవడానికి మనము కూడా మరి మన జీవితంలో మరి మనము ఆ విధమైనటువంటి పరుగు మన జీవితంలో ఉండాలి. దేవుడు అంటే అంత భయము, దేవుడు అంటే అంత గౌరవము, దేవుడు అంటే అంత ప్రేమ మరి అబ్రహాములో ఉన్నది. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు? ఆయన నేల మట్టుకు వంగాడు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ వి సీ ఇన్ అబ్రహాం. హి బౌడ్ డౌన్ టు ద గ్రౌండ్. నేల మట్టుకు వంగి సాగిలపడి వేడుకుంటున్నాడు. ఐ ప్రే ది పాస్ నాట్ అవే ఫ్రమ్ దైన్ సర్వెంట్. అయ్యా, మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీ దాసుని విడిచిపెట్టి మీరు పోవద్దు. ఇక్కడ చెట్టు కింద కూర్చొని కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తాను, ఆ తర్వాత కొంచెం రొట్టె భోజనం సిద్ధపరిచి తీసుకొస్తాను. మీ హృదయాలు మీరు శాంతి తీరండి, మీరు ఎక్కడ కూర్చోండి, కొంచెం భోంచేసి వెళుదురు అని అబ్రహాము చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దే వర్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. వాళ్ళు మరి చెప్పి రాలేదు, సడన్గా వచ్చారు. సడన్గా వస్తే మనం ఏం చేస్తాము? రిఫ్రెష్మెంట్ పెట్టో మంచినీళ్ళు పెట్టో పంపించేస్తాం. కానీ అబ్రహాం అలా చేయలేదు. దేవుని దూతలను ఆయన గౌరవించాడు. వెంటనే పరుగును వెళ్ళాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి మరి సారాకు వెళ్ళి రొట్టెలు చేయమని చెప్పాడు. ఆయన మందలోనికి వెళ్ళి ఒక లేత దూడను తీసుకుని దాసునికి ఇచ్చి, దాసుడు నువ్వు దీన్ని త్వరగా సిద్ధపరచమన్నాడు. వారు సిద్ధపరిచారు. అన్ని సమకూర్చి తీసుకొని వారి దగ్గర తీసుకొచ్చాడు. అబ్రహామేమో
మరి పాలును మరియు బట్టను తీసుకొచ్చారు. మరి అవన్నీ తీసుకొచ్చి మరి వారు వేగముగా అతి శరవేగంతో అన్ని సిద్ధపరిచి మరి అబ్రహాం దేవుని ముందు, దేవుని యొక్క దూతల ముందు భోజనం పెట్టారు. వారు భోంచేసి తృప్తి చెంది అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రియమైనటువంటి we learn here from Abraham is Abraham showed great reverence to God and his angels. Abraham showed his love to God. Abraham showed the respect to God and great hospitality to God and angels. కాబట్టి మన జీవితంలో కూడా మన ఇంటికి వచ్చేటువంటి దైవజనులను, దేవుని పేర వచ్చేటువంటి దేవుని దాసులను మనం అలా గౌరవించేటువంటి వారం ఉండాలి. మనం సిద్ధపడి ఉన్నా లేకపోయినా మరి మనము వారిని గణపరిచేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా వారిని మనం దొక్కపెట్టి పంపించేటువంటి వారం ఉండకూడదు. అబ్రహాం నుంచి ఒక గొప్ప క్యారెక్టర్ని మనం నేర్చుకుంటాం. దేవుడు అంటే అంత ప్రేమ, అంత గౌరవం. కాబట్టి మన జీవితంలో కూడా మన అబ్రహాం వలె దేవుని ప్రేమించే వారముగా, దేవుని గణపరిచే వారముగా, దేవుని ఆదరించే వారం, దేవుని బిడ్డలను ఆదరించే వారంగా ఉండాలి. తర్వాత దేవుడు సారాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాంతో, సారాతో ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అడిగాడు, నీ భార్య అయిన సారా ఎక్కడుంది అని అడుగుతాడు. ఎక్కడ అని అడిగినప్పుడు ఆవిడ గుడారంలో ఉంది అని చెప్తాడు. ఆవిడ గుడార ద్వారం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు వారు దేవుడు అంటాడు మరి 9వ వచనంలో మనం చూసుకుంటే, వారు అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడుగుగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మరొకసారి నిశ్చయితనిస్తా ఉన్నాడు. సారా కూడా వినేలాగా చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో అబ్రహాం చెప్పాడు, అప్పుడు సారా లేదు. ఇప్పుడైతే ఇద్దరికీ చెప్తా ఉన్నాడు, మీదట నేను ఇదే సమయానికి వస్తాను, మరి మీ కౌకిట కుమారుడును అని చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిలో ఎంత అల్ప విశ్వాసం ఉన్నా, ఎన్నిసార్లు వారు ఆలోచించినా సందేహించినా, దేవుడు మాట తప్పని వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. మన దేవుడు నీతిమంతుడు, యథార్థమంతుడు, సత్యమంతుడు. మరి ఆయన మరొకసారి వారికి కుమారుడిని ఇస్తానని వాగ్దానం ఇచ్చి దాన్ని స్థిరపరుస్తున్నాడు. ఆ నిశ్చయితను వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అప్పుడు సారా తన మనసులో నవ్వుకుంది, నాకు ఈ వయసులో మరి కుమారుడు కలుగునా అని నవ్వుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ది లార్డ్? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ డిఫికల్ట్ ఫర్ ద లార్డ్? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. వాక్యం ఏం సెలవుస్తుందంటే, మనుషులకు సమస్తము అసాధ్యంగా కనబడవచ్చు అని, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. Our God is the God of possibilities. Our God is the God of wonders and miracles. This creation is created by our God, and there is nothing too hard for the Lord. If we believe, we would see the glory of God. John chapter 11 verse 40. John chapter 11 verse 40. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటను మనం నమ్మినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం నమ్మినప్పుడు దేవుని మహిమను చూస్తాం. ఇక్కడ ఏం చూశారు? మార్తా మరియలు ఏం చూశారు? విశ్వసించారు, చనిపోయిన లాజరు తిరిగి లేచారు. ఇక్కడ అబ్రహాము, సారా విశ్వసించారు, వయసు ఉడికిన తర్వాత కూడా వారికి కుమారులు కలిగారు. అది వాగ్దాన పూర్వకంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రులు. దేవుడు మనకు వాగ్దానం ఇస్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. ఆ తర్వాత మరి ఇంకొక విషయం మనం ఏం నేర్చుకుంటామంటే, అధ్యాయంలో
17వ వచనం నుంచి 33వ వచనం వరకు కూడా అబ్రహాము లోతు కొరకు వేడుకుంటాడు. అబ్రహాము లోతు కొరకు లోతుని కాపాడమని దేవుడితో వేడుకుంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, మరి ఈ యొక్క సొదొమ గొమొర్రాల యొక్క పాపం పండింది. ఈ సొదొమ గొమొర్రాలను నేను నాశనం చేసే ముందు మరి ఈ విషయాన్ని నేను అబ్రహాంతో దాచగలనా? అబ్రహాంతో నేను దాచను, అబ్రహాం చెప్తాను అని ఆయన అనుకుంటాడు. దేవుడు అనుకొని అబ్రహాం దేవుని బిడ్డలారా, అబ్రహాం చెప్పినప్పుడు చూడండి అక్కడ, అంటే వారిద్దరికి మధ్య ఎంత బంధం ఉన్నదో, ఎంత మరి క్లోజ్ బాండింగ్ ఉన్నదో మనం గమనించి, వారిద్దరి సహవాసం ఎంత గొప్పదో చూడండి. వాస్తవానికి సొదొమ గొమొర్రాల యొక్క పాపము గొప్పదని, అది ఆకాశం అంత ఎత్తైనదని మనం చూసుకున్నాం. వారు భ్రష్టులయ్యారని మనం చూసుకున్నాం. వారి మీద తీర్పు తీసుకురావడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. వారు నిశ్చయించుకున్న తర్వాత అబ్రహాం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దట్ థింగ్, అంటే అబ్రహాము దేవుని దృష్టికి ప్రియమైన వాడు. అబ్రహాము దేవునితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అందుకని అబ్రహాం చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవునితో దగ్గర సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన చేసే కార్యాలను మనకు కూడా బయలుపరుస్తాడు. వాక్యం ద్వారా బయలుపరచవచ్చు, లేకుంటే మరి ఏ రకంగానైనా దేవుడు. సో అప్పుడు అబ్రహాము దేవునితో అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? దేవా, ఆ పట్టణం 50 మంది ఉన్న ఎడల నువ్వు ఆ పట్టణాన్ని మరి నశింపజేస్తావా? ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల మరి వారిని కూడా మరి ఆ యొక్క అనీతి మంతులతోటి, పాపులతోటి నశింపజేస్తావా? నేను దుమ్ము ధూళి వంటి అడగటానికి యోగ్యుడిని కాదు, నేను మాట్లాడటానికి తెగిస్తా ఉన్నాను అని అంటాడు. చూడండి 26, 27 వచనాలు, ఆదికాండము 18వ అధ్యాయము 26, 27 వచనాలు. యెహోవా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనపడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదును అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిది అయిన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనపడిన ఎడల నాశనము చేయను అనెను. దేవుడు ఇక్కడ అబ్రహాంకి దేవునికి సంభాషణ చూడండి. అబ్రహాం అన్న, I am dust and ash, I am not worthy to talk to you, even then I am talking అని అంటున్నాడు. ప్రభువా, నీతో నేను మాట్లాడటానికి తెగించుతున్నాను, నేను ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను. ఆ పట్టణంలో 50 మంది ఉంటే మరి ఆ యొక్క ఆ పట్టణాన్ని 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడిగినప్పుడు దేవుడు కాపాడుతాను అంటాడు. 45 మంది ఉంటే కాపాడుతాను, 40 మంది ఉంటే అయినా కాపాడుతాను, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉన్నా కూడా కాపాడుతావు, 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా కాపాడుతావా అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ వి సీ హియర్ ఈస్ దట్ అబ్రహాం హ్యాడ్ ఏ గ్రేట్ ఫెలోషిప్ విత్ గాడ్. అబ్రహాంకి దేవుని దగ్గర చనువు ఉంది. ఎందుకంటే నిత్యం ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఆరాధికుడుగా ఉంటాడు. ఆయన సంతోష పెట్టేటువంటి వాడు ఉంటాడు. కనుక దేవుడు కూడా అబ్రహాంతో సంభాషిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. దేవుడు కూడా వాక్యం ద్వారా మనతో సంభాషించాలి. మనం నశించిపోతున్న మన కుటుంబాల్లో, మన బంధుమిత్రుల్లో, మన యొక్క వర్క్ ప్లేసెస్ లో, మన యొక్క నివసించే ప్రాంతాల్లో ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. సత్యం వారికి తెలియదు, రక్షణ వారికి తెలియదు. మరి సాతాను బంధకంలో ఉన్నారు, మరణ పంచులో ఉన్నారు, నరకముకు ద్వారం యొద్ద ఉన్నారు. మరి వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. ప్రభువా, నశించిపోతున్న ఆత్మను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మరి అబ్రహాము మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహాము మొర విని 2 దేవదూతలను సొదొమ వైపు పంపిస్తాడు. పంపించి మరి ఆ లోతు కుటుంబాన్ని బయటకు తీసుకురమ్మని చెప్పి క్లాస్లో ధ్యానించుకుంటాం. సావిధంగా
అబ్రహాము నీతిమంతుడైనటువంటి అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఆయన మరవిని లోతు కుటుంబాన్ని కాపాడతాడు. మరొక ఇంపార్టెంట్ మాటను మనము నేర్చుకున్నాం ఇక్కడ 18వ అధ్యాయం 19వ వచనం. 18వ అధ్యాయము 19వ వచనం. ఒక్క నిమిషం. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనెను. దేవుడు అబ్రహాం గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అదేంటంటే, నేను అబ్రహాం ఎరిగి ఉన్నాను. ఏ విషయంలో ఎరిగి ఉన్నాడు? ఎరిగి ఉన్నాడంటే, అబ్రహాము తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించెను. ఎంత గొప్ప మాట. సంతానముకు తన కుమారుడైన ఇస్సాకు, ఆ తర్వాత వారికి సంతతి దేవుని గైకొనటం నేర్పించాడంట. ఆ తర్వాత నీతి న్యాయంలో జరిగించడం నేర్పించాడంట. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దేవుని బిడ్డలారా. ఒక 2 అధ్యాయాలు 6 విషయాలను మనం సమాప్తి చేస్తే మనం ఏం నేర్చుకోవాలి? నంబర్ 1, వాక్ బిఫోర్ గాడ్ అండ్ బీ దో పర్ఫెక్ట్. దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితులమై ఉంచు మన పవిత్రులుగా ఉంచుకుంటూ మరి మనం దేవుని ఎదుట నడవాలి. ఆర్ వి వాకింగ్ లైక్ దట్ బిఫోర్ గాడ్? వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్. హౌ ఈస్ అవర్ వాక్? ఆర్ వి బ్లేమ్లెస్? మనం నిందారహితులుగా ఉంటున్నామా? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంలో పడిపోతున్నామా? వాటిని జయిస్తున్నామా? అపవాది వేసే సర్వాంగ కవచను ధరించుకొని అపవాది వేసే అగ్నిబాణం ఆర్పేస్తున్నామా? లేకుంటే ఆ బాణంలో మనకు వచ్చి గుచ్చుకుంటున్నాయా? ప్రియమైన దేవుని బిడ్డ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే, అబ్రాహాము సాగిలపడ్డాడు. 2 times మనం చూస్తాం ఈ 2 అధ్యాయాల్లో. కాబట్టి దేవుని ఎదుట మనం సాగిలపడేటువంటి వారం ఉండాలి. ఆ తర్వాత సున్నతి, హృదయ సున్నతి అనేటువంటిది మనము మరి కలిగి ఉండాలి. అంటే హృదయ శుద్ధి, పరిశుద్ధపరచబడటం, యేసు రక్తంలో కడగబడటం, వాక్యంతో మన హృదయం నింపబడటం, పరిశుద్ధాత్మతో మన హృదయం నింపబడటం అనేది జరగాలి. అది జరగకపోతే మనం పరలోక రాజ్యానికి చేరలేం. దానికి సూచనగా మనం బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకొని ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుతాం. అప్పుడే మనం పరలోక రాజ్యానికి చేరగలం. అది జరగని ఎడల మనం ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినా, మనం ఎంత చేసినా మరి ఎక్కడో ఒక మన హృదయంలో లోకానికి మనం చూపిస్తున్నాం. లోకానికి మనము దాసోహం అయిపోతున్నాం. మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. దాని ద్వారా మనము దేవుని యొక్క గొప్ప రక్షణను, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము మాట్లాడిన వెంటనే అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలు, తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ దాసులు, ప్రతి పురుషుడు కూడా వెంటనే సున్నతి చేయించేశారు. వి షుడ్ నాట్ డిలే యాక్చువల్లీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే రక్షణ పొందని వారు వారి హృదయంలో సున్నతి చేసుకునే వాళ్ళను, వారి పాపమును ఒప్పుకునే వాళ్ళను వాటిని విడిచిపెట్టాలి. శరీరాశ, నేత్రాశ, జీవబడమము, లోక భయము అన్నిటిని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిజం తీసుకునే వాళ్ళు, మారు మనసు పొందినటువంటి వారు మరి లోక మాలిన్యం మనం అంటకుండా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా, దేవుని యొక్క రక్తము ద్వారా శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. దిస్ ఇస్ వాట్ వి లెర్న్. వీ షుడ్ బిలీవ్ దట్ వన్. అబ్రహాము దేవుని పట్ల చూపినటువంటి ఆ యొక్క గౌరవము, ప్రేమ, ఆతిథ్యము గొప్పది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని నామంలో వచ్చినటువంటి దేవుని బిడ్డలను మనం గౌరవించటం, వారికి ఆతిథ్యం ఇవ్వటం, వారికి చేయవలసినది మనం చేయటం, వారి సేవలో మనం పాలు పంపులు పొందటం మనం చేయాలి. మనము ఆ విధంగా వారిని గౌరవించాలి. అది దేవుని చిత్తమైనది, అది దేవునికి ఇష్టమైనది. అలా చేయకపోయినట్లయితే దేవుని ప్రేమ మనలో లేనట్లే, దేవుని గుణగణాలు మనలో లేనట్లే, మన యొక్క రక్షణ వ్యర్థము. ఆ తర్వాత దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాము, సారాలు నమ్మారు.
అదేవిధంగా మనం అక్కడ కూడా చూసుకున్నాం. యోహాను సువార్త 11:40 2 సిస్టర్స్ మార్తా మరియా వారు కూడా నమ్మారు. అందుకని వారు దేవుని మహిమను చూశారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముచున్నావా? దేవుని నమ్ముచున్నావా? దేవుడు గొప్పవాడని, దేవుడు సృష్టికర్తని, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముచున్నావా? లేకుంటే నీ బలం మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ సొంత బలం మీద, నీకున్నటువంటి ఆస్తుపాస్తుల మీద, నీకున్నటువంటి అధికారం మీద ఆధారపడుతున్నావా? ఇవేవి మనకు అక్కడికి రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనని పరలోక రాజ్యానికి చేర్చేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మాలి. తర్వాత అబ్రహాము తన పిల్లలను ప్రభు మార్గంలో నడిపించాడు. వారికి న్యాయంగా నడుచుకుంటూ నేర్పించాడు. వారిని యథార్థంగా నడుచుకుంటూ వారికి నేర్పించాడు. నీతి న్యాయములు నేర్పించాడు. ఆ విధంగా వారిని పెంచాడు. ఇస్సాకు గురించి మనం చదువుకునేటప్పుడు మనం చూసుకుంటాం. ముందు క్లాసులో మనకు వస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన పిల్లలు ఎలాగున్నారు? ఆర్ వి ట్రైనింగ్ అవర్ చిల్డ్రన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? మరి వారికి నీతి న్యాయములు మనం నేర్పిస్తున్నామా? వారికి మరి దేవుని మార్గములు నేర్పిస్తున్నామా? ఏ మార్గములు వెళ్ళాలో వారికి నేర్పిస్తున్నామా? లేకుంటే లోక మార్గంలోకి వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, నో డౌట్ వీ షుడ్ గివ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ టు అవర్ చిల్డ్రన్. వీ షుడ్ నరిష్ దెమ్, వీ షుడ్ చెరిష్ దెమ్, వీ షుడ్ ప్రొవైడ్ ఆల్ ది థింగ్స్ దట్ దే నీడ్ ఇన్ దిస్ వరల్డ్. బట్ అబౌవ్ ఆల్ దాట్ వీ నీడ్ టు లీడ్ దెమ్ టు క్రైస్ట్. ప్రభు మార్గంలో వారిని నడిపించాలి. నీతి న్యాయములను వారికి నేర్పించాలి. భయభక్తుల్లో వారిని పెంచాలి. లేకపోతే వారు దేవుని రాజ్యాన్ని కోల్పోయేటువంటి వారు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిల్లలు మనం భయభక్తుల్లో పెంచుతున్నామా? మన పిల్లలకు నీతి న్యాయాలు మనం నేర్పిస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనము ఆదికాండము 17-18 అధ్యాయాల్లో కొన్ని మాటలను మనం ధ్యానించుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.